వెల్కమ్ టు సిటీ లైట్స్. ఏనోరెక్టల్ కండిషన్స్, మలద్వార సమస్యలు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, వీటి లక్షణాలేంటి, ఎలా గుర్తించాలి, టైమ్లీగా గుర్తించడం ఎంత ఇంపార్టెంట్, దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది, వీటి గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కేసీసీ హాస్పిటల్ డాక్టర్ ఆన్సిటీ సౌసా. హలో డాక్టర్, అసలు ఈ మలద్వార సమస్యలు ఎందుకు వస్తాయి? మలద్వారం దగ్గర ఏ సమస్య వచ్చినా మామూలుగా పేషెంట్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి పేషెంట్స్ డయాగ్నోస్ చేసి చెప్పేస్తారు, మాకు పైల్స్ ఉంది సార్ డాక్టర్ అని చెప్పేసి చెప్తారు. కానీ మలద్వారం దగ్గర వచ్చిన ప్రతి సమస్య పైల్సే కాదు, చాలా రకాల కారణాలు ఉండొచ్చు. మలద్వారం దగ్గర వచ్చే ఒక కండిషన్స్ తీసుకుంటే ఆ కండిషన్స్ ఏ రోగాల్లో రావచ్చు అని చెప్తాం. సో దాంట్లో కొన్ని కండిషన్స్ ఏంటంటే ప్రూరైటిస్ యానై అని ఒక కండిషను, తర్వాత మలద్వారం దగ్గర నొప్పి చాలా రకాలుగా, లేదంటే మలద్వారం దగ్గర మాంసం పెరగడం, అది ఎందువల్ల వస్తుంది, అండ్ మలద్వారం నుంచి రక్తం రావడం, ఇది డిఫరెంట్ మలద్వార సమస్యల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ గురించి చెప్పుకుందాం. ప్యూరైటిస్ యానై, అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది, వీటి లక్షణాలు ఏంటి? ప్రూరైటిస్ యానైతో బాధపడే వాళ్ళు విపరీతంగా వాళ్ళకి మలద్వారం దగ్గర ఇచ్చింగ్, దురద అనేది ఉంటుంది. అది లోపల ఉండొచ్చు, లేకపోతే బయట ఉండొచ్చు. ఎక్కువ శాతం ఏమనుకుంటారంటే అక్కడ క్లీన్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, లేకపోతే క్లెన్లీనెస్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనుకుంటారు. కానీ ఆ క్లెన్లీనెస్ కానీ లేకపోతే నీట్గా మెయింటైన్ చేయడం కానీ దానితో కాకుండానే వాళ్ళకి ఇచ్చింగ్ అనేది వస్తుంది. సో ఈ ఇచ్చింగ్ రావడానికి చాలా, దురద అనేది రావడానికి చాలా కారణాలు ఉంటాయి. మలద్వారం లోపల బయట వచ్చే ఇచ్చింగ్కి ఉన్న కారణాలు మెకానికల్ అంటాం, అంటే ఏదో రబ్ అవడం, అక్కడి నుంచి సిస్టమిక్ అంటే లోపల వేరే రకమైన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో మనం వాడే బట్టలు, దాన్ని ఎలర్జీ, ఆ ఫ్యాబ్రిక్ సూట్ అవ్వకపోతే, ఆ మెటీరియల్ సూట్ అవ్వకపోతే అక్కడ రబ్ అయ్యి దానివల్ల రావచ్చు. లేదంటే మనం వాడే బట్టల సబ్బు, బట్టలు ఉతకడానికి, లేకపోతే ఈ రోజుల్లో ఫ్యాబ్రిక్ కండిషనర్స్ అని చాలా వస్తూ ఉంటుంది. సో అది వాష్ చేసిన డిటర్జెంట్ కానీ కండిషనర్స్ కానీ పడకపోవడము, లేదు అంటే మనం వాడే సబ్బు, ఏదైతే మనం స్నానానికి వాడుతున్నాం, హ్యాండ్ వాష్కి వాడుతున్నాం, ఆ సబ్బు పడకపోవడం వల్ల. ఫుడ్ ఎలర్జీస్ అంటే మనం కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు స్కిన్ మీద మొత్తం ఇట్లా దద్దుల్లాగా రావడము, ఇటువంటి కండిషన్స్ ఉంటుంది. లేదు అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువ అయిపోయినప్పుడు ఇచ్చింగ్ లాంటిది, స్కిన్ కండిషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? దీనికి ఎక్కువ శాతం నేను చెప్పినట్టు కాజ్, ఎందుకు ఈ ఇచ్చింగ్ వస్తుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్తో డాక్టర్ మాట్లాడి డీటెయిల్గా హిస్టరీ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఏం ఫుడ్స్ తీసుకుంటున్నారు, ఏ ఫుడ్ తీసుకున్నప్పుడు ఇది ఎక్కువ అయిపోతుంది, లేకపోతే వేరే ఏదైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉందా, స్కిన్ ప్రాబ్లం కానీ డయాబెటీస్ కానీ అటువంటిది ఏదైనా ఉందా, లేకపోతే వాళ్ళు వాడే సబ్బులు చేంజ్ చేయమని చెప్పడము. లేడీస్లో అయితే చాలా మటుకు ప్యాడ్స్ కూడా కంపెనీ మార్చమంటాం, సో దాంతో కూడా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో అట్లాగా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ, అది అవాయిడ్ చేసుకుంటూ, వస్తువులు అవాయిడ్ చేసుకుంటూ ఆ ఎలర్జీ తగ్గడానికి ఉన్న మెడిసిన్స్ ఇస్తామన్నమాట. ఆయుర్వేదం పరంగా మామూలుగా అలోపతిలో వాళ్ళు యాంటీహిస్టమిన్స్ ఇస్తారు, దాని బదులు ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా ఆ ఇచ్చింగ్ తగ్గడానికి ఉన్న వేరే మెడిసిన్స్, యాంటీ ఎలర్జిక్ మెడిసిన్స్ అనేది ఇచ్చుకొని ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ కండిషన్ ఏనల్ పెయిన్. అసలు ఈ ఏనల్ పెయిన్, ఈ కండిషన్ అనేది ఎందుకు వస్తుంది? చాలామంది పేషెంట్స్ నాకు మోషన్స్కి వెళ్ళినప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది అంటారు, మోషన్ వెళ్ళాలంటే భయపడతారు. సో మెయిన్ కాజ్ ఇక్కడ చూసుకుంటే 90% పేషెంట్స్కి మలద్వారం దగ్గర నొప్పి రావాలంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ అనేది ఒక కాజ్. సో ఏమవుతుందంటే వాళ్ళు సరిగా ఫ్లూయిడ్స్ తీసుకోకపోవడము, లేకపోతే సరిగా ఫైబర్, పీచు పదార్థాల ఆహారం సరిగా తీసుకోకపోవడము, టైంకి మోషన్స్కి వెళ్ళకపోవడము, ఇవన్నీ, లేకపోతే స్ట్రెస్, టెన్షన్ బాగా ఎక్కువ అయిపోవడం, ఇటువంటి కండిషన్స్లో ఏమవుతుందంటే మలబద్ధకం వస్తుంది. ఫిషర్ అంటే ఇప్పుడు హార్డ్ స్టూల్స్, లేకపోతే కాన్స్టిపేటెడ్ మలబద్ధకం ఉన్నప్పుడు ప్రెషర్ పెట్టి అక్కడ సున్నితంగా ఉన్న మ్యూకస్ లైనింగ్ అనేది ఉంటుంది, దాన్ని కోసుకుపోయి అది చీల్కపోతుంది. సో ఫస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో అది ఒక్కసారి 2 సార్లు మలబద్ధకం అయినప్పుడు ఇట్లా కట్ అయినా ఎక్కువ నొప్పి ఉండదు, ప్లస్ మన బాడీ ఏం చేస్తుంది అంటే అది సొంతంగా హీల్ చేయడానికి ట్రై చేస్తుంది.
కానీ ఆ టైంలో పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలవక ఇది ఎందుకులే పర్లేదు ఏదో ఒకటి మన నీళ్ళు ఎక్కువ తీసుకుంటాం ఏదో ఒకటి చేస్తామనుకొని వాళ్ళ సొంత వైద్యాలు చేసుకొని అది తగ్గకుండా బాగా సివియర్ అయిపోయినప్పుడు డీప్ ఫిషర్ అనే ఒక కండిషన్కి వెళ్తుంది. సో ఈ డీప్ ఫిషర్ ఏంటంటే లోపలికి కోసుకుపోతుంది, అది బాగా ఎక్కువ నొప్పి ఉంటుంది. దానివల్ల వచ్చే ఒక నొప్పి మోషన్ వెళ్ళేటప్పుడు ఒకటే కాకుండా అది వెళ్ళిన తర్వాత కూడా గంటల తరబడి ఆ నొప్పి అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన మలద్వారం చుట్టూ నొప్పి వచ్చేసి దాంతోపాటు వాపు లాంటిది ఏదైనా ఉంటే అది పెరియానల్ యాబ్సెస్ అనే కండిషన్ ఉండొచ్చు. ఈ నొప్పి వచ్చినప్పుడు ఈ వాపు వచ్చినప్పుడు పేషెంట్కి జ్వరం అనేది కూడా ఉండొచ్చు. ఆ పార్ట్ టచ్ చేసినప్పుడు వేడిగా ఉంటుంది, ఎందుకంటే లోపల ఇన్ఫెక్షన్ ఉంది, లోపల బాగా పసు జమ అయింది కాబట్టి బాగా వేడిగా ఉన్న ఒక కండిషన్ ఉంటుంది. చాలాసార్లు చూసిందంటే లోపల నుంచి ఫిస్టులా డెవలప్ అవ్వడం అనమాట. అంటే ఫిస్టులా అనేది లోపల నుంచి బయటికి కనెక్షన్ రావడం వచ్చి దాంట్లోంచి మలం అనేది కంటిన్యూస్గా బయటకు వచ్చేసి అక్కడ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేస్తుంది. సో లోపల ఫిస్టులా ఉండేసి బయటికి ఇట్లా వచ్చినప్పుడు అట్లా కూడా పెరియానల్ యాబ్సెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఈ పెరియానల్ యాబ్సెస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో అక్యూట్ కండిషన్ అంటాం, ఇమీడియట్గా పేషెంట్కి ట్రీట్ చేయవలసిన ఒక కండిషన్. సో అది పస్ ఉంది కాబట్టి ఒట్టి మెడిసిన్స్ ఇస్తే సరిపోదు. ఆ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల తొందర తగ్గదు అది, ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఉంది. మనం అట్లాగే వదిలేసాం అనుకోండి, ఒట్టి మెడిసిన్స్ ఇచ్చి తగ్గిస్తామని చూసుకుంటే మళ్ళీ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మందులు వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ కొన్ని రోజులైక మళ్ళీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ తీసేసినప్పుడు లోపల నుంచి ఫిస్టులా అనేది ఉందా లేదా చూసుకోవడం. ఒకవేళ ఫిస్టులా ఉంటే ఫిస్టులాని కూడా ట్రీట్ చేయాలి మనం. సో ఫిస్టులాని కూడా ట్రీట్ చేసుకొని పెరియానల్ యాబ్సెస్ని కూడా ట్రీట్ చేస్తే అది కంప్లీట్గా ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. సో ఇంకొక కేసు ఇట్లా అక్యూట్ పెయిన్ అంటే చాలా సడన్గా పెయిన్ డెవలప్ అయిపోయి పేషెంట్కి చాలా విపరీతమైన పెయిన్ ఉంటే థ్రాంబోస్డ్ హిమరాయిడ్స్ అంటాం. అంటే హిమరాయిడ్స్ అంటే ఎక్స్టర్నల్ పైల్మాస్ కానీ ఇంటర్నల్ పైల్మాస్ కానీ హిమరాయిడ్స్ అంటాం. సో బయటికి వచ్చిన హిమరాయిడ్స్లో బ్లడ్ సడన్గా క్లాట్ అయిపోతే దాన్ని థ్రాంబోస్డ్ అంటాం. అది విపరీతమైన పెయిన్, చాలా సివియర్ పెయిన్ అనే కండిషన్ ఒకటి పేషెంట్కి రావచ్చు. సో ఇటువంటి ఒక కండిషన్ ఉన్నప్పుడు కూడా చాలా సివియర్ పెయిన్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకొకటి ఫిస్టులా ఉంటాయి. సో ఫిస్టులా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మలద్వారం చుట్టూ ఎక్కడైనా పేషెంట్స్ చెప్తారు మాకు ఒక చిన్న పింపుల్ లాగా ఒక గ్రోత్ వస్తుంది, అది చాలా నొప్పిగా ఉంది అంటారు. సో అది అట్లాగే వదిలేసినప్పుడు ఏమవుతుంది, అది ఆటోమేటిక్గా పగులుతుంది. పగిలినప్పుడు ఏమవుతుంది, దాంట్లోంచి పస్ అనేది బయటికి డ్రైన్ అవ్వడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళకి నొప్పి ఉండదు. సో సరే అది పగిలింది కదా మాకు నొప్పి తగ్గిపోయింది, ప్రాబ్లం తగ్గిపోయింది అనుకుంటారు. కానీ అది ఫిస్టులా అనే కండిషన్ ఉండొచ్చు. ఫిస్టులా ఉందనుకోండి దాంట్లోంచి పస్ అనేది వస్తూనే ఉంటుంది, ఎప్పుడు వాళ్ళకి ఒక తడిగా అనిపిస్తుంది. సో ఫిస్టులా అనే కండిషన్ అట్లా వచ్చినప్పుడు అది వదలకుండా డాక్టర్కి చూపించి ఆ ఫిస్టులాని ట్రీట్ చేసుకోవాలి. లేదు అంటే ఏమవుతుంది, సింపుల్ ఫిస్టులా అనేది చాలా కాంప్లికేటెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. యూజువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం వేడి చేసే వస్తువులు తింటమో లేకపోతే వేడి చేయడం వల్ల వచ్చినాయి అనుకుంటారు. అది నిజమేనా, అపోహ మాత్రమేనా? ఇప్పుడు మీరు అడిగినట్టే నా దగ్గర వచ్చిన పేషెంట్స్ అందరూ చెప్తారు, మేడం మాకు ఎప్పుడు ఉండదు, మేము వేడి చేసిన వస్తువులు తింటే, మసాలాలు తింటే, బిర్యానీలు తింటే అప్పుడే వస్తుంది అంటారు. సో నేను అందరికీ అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ వేడి అంటే ఏంటి, నాకు ఇంతవరకు అర్థం కాదు. ప్రతి ఒక్కరు చెప్తారు ఇది తింటే వేడి, ఆయుర్వేదిక్ మందులు తీసుకుంటే వేడి అంటారు. బట్ అది కరెక్ట్ కాదు. ఓకే, ఆ వేడి చేస్తుంది అనేది ఆ టెర్మినాలజీ వాడేది అది కరెక్ట్. ప్రతి ఒక్క రోగానికి వేడి చేస్తా అంటారు, లేకపోతే ఇది తింటే వేడి అంటారు. మన బాడీలో ప్రతి ఒక్కరి బాడీలో బేసల్ మెటబాలిక్ హీట్ ఆర్ రేట్ అదని ఒక బేస్ టెంపరేచర్ ఉంటుంది బాడీకి. మీకు ఎక్కువ ఉండొచ్చు, నాకు తక్కువ ఉండొచ్చు. ఓకే, ఒక్కొక్కరికి ఒక బేస్ టెంపరేచర్, దాంట్లో నుంచి పైకి కిందకి పోదు. ఓకే, కానీ మనం ఏదైనా కొన్ని ఫుడ్స్ తిన్నప్పుడు అంటే డైజెషన్కి మన బాడీ ఎక్కువ పని చేయాలనుకోండి, సపోజ్ నాన్ వెజ్ తీసుకున్నారు లేకపోతే ఏదైనా హెవీ ఫుడ్స్ తీసుకుంటే మన బాడీ మన స్టమక్ కొంచెం ఎక్కువ వర్క్ చేయాలి. ఎక్కువ వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. సో దాన్ని అందరూ వేడి అంటారు. ఆ వేడి వల్ల ప్రాబ్లం వచ్చిందంటారు. సో మనం సరిగ్గా అవసరమున్న ఫ్లూయిడ్స్, అది వాటర్ కానివ్వండి, కొబ్బరి బొండ నీళ్ళు కానివ్వండి, మజ్జిగ కానీ, ఒక ఎస్పెషలీ ఒక పెద్దవాళ్ళకి 4 నుంచి 5 లీటర్ల దాకా తీసుకోలేదంటే ఏమవుతుంది, మన శరీరం దానికి అవసరం అనేది ఎక్కడి నుంచైనా తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో అది యూరిన్ నుంచి లేకపోతే మోషన్స్ నుంచి తీసుకుంటుంది, అప్పుడు మోషన్స్ గట్టిగా పోతుంది. సో ఇది పేషెంట్స్ ఏమనుకుంటారు, మాకు వేడి చేసి ఇట్లా అయిందని.
కానీ అది వేడి కాదు, మనం చేసిన ఒక తప్పు, సరిగా నీళ్ళు తీసుకోకపోవడం, సరిగా టైంకి ఆహారం తీసుకోకపోవడం. సో ఇది ప్రతిదీ మనం ఆ పాపం వేడిని బ్లేమ్ చేయడం బదులు మనం వేరే ఏం తప్పులు చేస్తున్నాము, ఎక్కడ మనం తప్పు చేస్తున్నాం చూసుకొని అది సర్దిద్దుకుంటే ఈ వేడి అనే ప్రాబ్లం ఉండదు, ఇటువంటి సమస్యలు కూడా ఉండదు. మరి ఏనల్ పెయిన్ కండిషన్లో టైమ్లీ ట్రీట్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? తప్పకుండా టైం ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఎక్కడైనా మన శరీరంలో ఎక్కడైనా ఒక పుండు లాంటిది వచ్చినప్పుడు, చిన్న పుండు ఉన్నప్పుడు కొద్ది మందులతో తొందరగా తగ్గిపోతాయి. కానీ పుండు అనేది పెద్దగా అయిపోయి చాలా వ్యాపిస్తే అది మొత్తం పుండు మాని రావడానికి టైం పడుతుంది. అదే రకంగా మలద్వారం దగ్గర కూడా ఈ ఫిషర్ అనేది అది ఎంత డీప్ వెళ్తుందో హీల్ అవ్వడానికి అంత టైం పడుతుంది. సో దానికి కూడా మెడిసిన్స్ ఇంటర్నల్గా మనం మందులు ఇవ్వాలి, ప్లస్ లోపలికి పెట్టే మందులు సర్జరీ లేకుండా, కేసీస్ హాస్పిటల్లో సర్జరీ లేకుండానే ఫిషర్కి కూడా కంప్లీట్గా మంచిగా తగ్గిపోయేటట్టు ట్రీట్మెంట్ ఉంది. తర్వాత సపోజ్ పెరియానల్ యాబ్సెస్ అనేది ఉందనుకోండి, అది చాలా అక్యూట్ కండిషన్, అది నెగ్లెక్ట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో మొత్తం పస్సు డెవలప్ అవుతుంది. ఆ పస్సు వీలైనంత వరకు తీసేసి అది మొత్తం క్లీన్ చేసుకొని అది మొత్తం నీట్గా డ్రెస్సింగ్ చేసుకొని, ఎందుకు వస్తుంది సపోజ్ అది ఫిస్టులా వల్ల వస్తుంది అంటే ఫిస్టులా దానికి క్షారసూత్ర ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో క్షారసూత్ర ట్రీట్మెంట్ చేస్తేనే అది కంప్లీట్గా మళ్ళీ రాకుండా కంప్లీట్గా ట్రీట్ చేసుకోవచ్చు. లేదు మనం సర్జికల్ ట్రీట్మెంట్ చేయడానికి వెళ్తే మళ్ళీ రికరెన్స్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పస్సు కొంచెం కూడా లోపల ఉండిపోతే అది మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నల్ హీమరాయిడ్స్ ఉందనుకోండి, అది హీమరాయిడ్స్లో మనకి గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఉంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది ఉంటుంది. సో గ్రేడ్ 1 మామూలుగా ఎవరికి తెలియదు, అన్లెస్ అని అంటే అది బాగా ఉబ్బేసి అక్కడ నుంచి మోషన్ వెళ్ళినప్పుడు రక్తం పడితే ఎందుకు అని చెక్ చేస్తే హీమరాయిడ్స్ అనుకోవచ్చు. గ్రేడ్ 2 వచ్చేసరికి ఏమవుతుందంటే మోషన్స్ వెళ్ళినప్పుడు హార్డ్గా వెళ్తే అది పుష్ అయిపోయి మాంసం పెరిగి మోషన్తో పాటు బయటకు వచ్చేసి మోషన్ తర్వాత లోపల అదే వెళ్ళిపోతుంది. సో ఈ గ్రేడ్ 3 కండిషన్స్ ఏంటంటే మోషన్ వెళ్ళేటప్పుడు ఆ మాంసం అనేది బయటకు వస్తుంది కానీ లోపలికి వెళ్ళిపోదు, ఎందుకంటే దాని సైజ్ పెద్దగా అవుతుంది. సో పేషెంట్ చేత్తో అది లోపలికి పుష్ చేసుకోవాలి, పుష్ చేసినప్పుడే వెళ్ళాలి. గ్రేడ్ 4 వచ్చేసి ఏమవుతుంది, అది బయటకు వచ్చేసి మోషన్ వెళ్ళేటప్పుడు బయటకు వచ్చి పేషెంట్ పుష్ చేసినా కూడా లోపలికి వెళ్ళదు, అది టైట్ అయిపోయి అది స్ట్రాంగులేట్ అంటాం, దాంట్లోకి బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. అప్పుడు అది థ్రాంబోస్ అవ్వడం కానీ లేకపోతే స్ట్రాంగులేటెడ్ పైల్ మాస్ అవ్వడము చాలా ఎమర్జెన్సీ కండిషన్ కింద దారి తీసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయాల్సిన ఒక కండిషన్ వస్తుంది. యూజువలీ చాలామంది లాస్ట్ స్టేజెస్లో వస్తూ ఉంటారు, లైక్ లంప్స్ ఎట్ ఏనస్, అలాంటి పొజిషన్, అలాంటి స్టేజ్ లేదా అలాంటి కండిషన్లో మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా అవైలబుల్గా ఉంటుంది? సో ఏనల్ పార్ట్లో లంప్ లేకపోతే మలద్వారం చుట్టూ మాంసం పెరగడం అనే కండిషన్స్ పైల్స్ కానీ అర్షమొలలు అని చెప్పేసి చెప్తాం. ఓకే, సో అది ఏమవుతుందంటే మోషన్ సరిగా పోకపోవడం, ఇది మళ్ళీ మలబద్ధకం కారణం ఉండొచ్చు, లేదంటే ఎక్కువ గంటల తరబడి ఒకటే పొజిషన్లో కూర్చొని పని చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదు అంటే మోషన్కి సరిగా పోవట్లేదని బాగా ముక్కి మోషన్స్కి వెళ్తారు, అటువంటి వాళ్ళు ఉండొచ్చు. ఇది మనం ఎస్పెషల్లీ లేడీస్లో ప్రెగ్నెన్సీ టైంలో చూస్తూ ఉంటాం, ఎందుకంటే పిండం అనేది పెరుగుతూ పోతున్నప్పుడు ప్రెషర్ ఎక్కువ అయిపోయి అక్కడ రక్తనాళాలు మెల్లగా చర్మంతో పాటు సాగి అది అట్లా పెద్దగా అవుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో చిన్నగా ఉండొచ్చు, అది నెగ్లెక్ట్ చేసుకొని చిన్నగా ఉంది కదా ఎందుకులే పట్టించుకోవడం అని చెప్పేసి వదిలేసి దానితో పాటు మలబద్ధకము లేకపోతే కూర్చోవడం, గంటల తరబడి కూర్చోవడము ఇవన్నీ ఉంటాయి. అంటే పెద్దగా మాంసంలాగా సాగుతుంటుంది. అది కొంతమందికి ఒకటి ఉండొచ్చు, కొంతమందికి 2 ఉండొచ్చు, కొంతమందికి చాలా ఇట్లా కిందికి ఇట్లా సాగిపోతుంటాయి. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ పైల్స్ లేకపోతే ఎక్స్టర్నల్ హీమరాయిడ్స్ అంటారు. పైల్స్ అనేది వస్తే మందులు తీసుకుంటే కరిగిపోదు, దానికి క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ అంగీకరించిన ఒక ట్రీట్మెంట్ ఉంది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఆ క్షారసూత్ర చేయడం వల్ల రికరెన్స్ అనేది అంటే లేకపోతే మళ్ళీ ఈ సమస్య రావడం అనే ఒక కండిషన్ అనేది ఉండదు. ఎందుకంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందని చెప్పేసి హిస్టరీ తీసుకొని వాళ్ళు చేసే తప్పులన్నీ కరెక్ట్ చేసుకుంటూ మనం ట్రీట్మెంట్ చేస్తాం. సో ఇట్లా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ మళ్ళీ రావడం అనేది చాలా రేర్, లేకపోతే ఆల్మోస్ట్ నిల్. ఇంకా కొన్ని మాంసం అక్కడ పెరిగేది ఏంటంటే పాలిప్ అంటాం, అంటే అది కూడా మళ్ళీ మాంసమే లోపల నుంచి ఇట్లా బయటికి మాంసం పెరగడము. తర్వాత క్యాన్సర్ వచ్చిన వాళ్ళకు కూడా ఉండొచ్చు. సో ఈ క్యాన్సర్ వచ్చింది కూడా మనం
పెద్దవాళ్ళు ఎక్కువ చూస్తుంటాం, యంగ్ ఏజ్ వాళ్ళు చూడం. సో హిస్టరీ తీసుకొని పేషెంట్ ఏజు, ఫ్యామిలీ హిస్టరీ ఉందా క్యాన్సర్ది, ఇవన్నీ తీసుకొని అది ప్రాబ్లమా కాదా, లేదు అంటే దాన్ని బయాప్సీ చేయించుకొని రూల్ అవుట్ చేయాల్సి వస్తుంది. సిటీ రెక్టల్ బ్లీడింగ్ మరో కండిషన్, ఇది కూడా చాలామంది చెప్పుకోలేని సమస్య. యూజువల్లీ ఈ సమస్య ఉన్నోడు కూడా బయటకు వచ్చి వెంటనే డాక్టర్ని సంప్రదించరు. మరి ఈ సమస్య ఎలాంటి సమస్య అంటారు? ఇప్పుడు రెక్టల్ బ్లీడింగ్ లేదంటే మలద్వారం నుంచి రక్తం పడడం అనే ఒక కండిషన్. సో రక్తం పడుతుంది అంటే ఎక్కడో ఏదో ఇంజరీ ఉంది, ఎక్కడో ఏదో కోసుకుపోయింది, అందుకే రక్తం పడుతుంది. సో ఫిజర్తో పాటు నొప్పితో పాటు మోషన్ వెళ్ళేటప్పుడు రక్తం పడుతుంది అనుకోండి, బాగా నొప్పి కూడా ఉంది, రక్తం కూడా పడుతుందంటే సో అది డెఫినెట్లీ ఫిజర్ అనే కండిషన్ ఉన్నప్పుడు ఇట్లా రక్తం పడుతుంది. కొంతమందికి నొప్పి లేకుండా, అసలు నొప్పి లేకుండా రక్తం పడుతుంది. సో అది ఇంటర్నల్ పైల్ మాస్ లేకపోతే ఇంటర్నల్ హెమరాయిడ్స్ అనే ఒక కండిషన్ ఉండొచ్చు. అది ఇంతకుముందు చెప్పాను థ్రాంబోస్డ్ హెమరాయిడ్స్ అని, లేదు అంటే ఇది ఆ లోపల ఉన్న హెమరాయిడ్స్ ఆ మోషన్ గట్టిగా వెళ్ళి రబ్ అయిపోయి బాగా వాసిపోతుంది. సో అది ఏంటంటే దానికి రక్తం బ్లడ్ సప్లై చాలా ఎక్కువ ఉండడం వల్ల ముట్టుకుంటే కూడా రక్తం కారిపోతుంది. సో అటువంటి కండిషన్లో ఉన్నప్పుడు మోషన్ గట్టిగా వెళ్తే ఇంటర్నల్ హెమరాయిడ్స్ ఉంటే రక్తం కారిపోతూ ఉంటుంది, కానీ వాళ్ళకి ఏ రకమైన కంప్లైంట్ ఉండదు. నొప్పి ఉంది, మంట ఉంది, వేరే ఏదైనా ఇబ్బంది ఉంది అని కూడా ఉండదు. చాలామందికి మోషన్స్ కూడా ఫ్రీగా వెళ్తుంది, కానీ లోపల నుంచి ఇట్లా రక్తం కారుతుంది. ఇంకోటి ఏంటంటే మళ్ళీ క్యాన్సర్ అనే కండిషన్లో కూడా ఇట్లా రక్తం పడ్డము, నొప్పి ఎక్కువ లేకపోవడం అనేది ఉంటుంది. సో ఇది ఇంటర్నల్ హెమరాయిడ్స్ క్యాన్సర్ అనేది మనం డిఫరెన్షియేట్ చేయాలంటే, తేడా తెలియాలంటే ఎక్కువ శాతం ఏజ్ పరంగా ఆ పేషెంట్ హిస్టరీ మొత్తం తీసుకోవడము, ఎప్పటి నుంచి ఏంది, ఎన్నాళ్ళ నుంచి ఉంది, ప్లస్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, ప్రోక్టోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ ఎగ్జామినేషన్ చేయడం, ఇటువంటిది మనం చేసుకుంటే అది ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఏ కారణం వల్ల ఈ రక్తం అనేది పడుతుంది అనేది చూసుకోవచ్చు. అసలు ఈ మలద్వార సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్? మలద్వార సమస్యలు రాకుండా ఉండాలంటే నేను పేషెంట్స్ చెప్పేది మన బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సరిగా ఫుడ్ తినడం, సరిగా ఫ్లూయిడ్స్ తీసుకోవడం, సరిగా రెస్ట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం, ఇవి 4 మనం పాటిస్తే 50 to 60% రోగాలు, మలద్వార సమస్యలే కాదు చాలా రకాల రోగాల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. సో మలద్వార సమస్యలు ఉన్నప్పుడు ఏముంది, పీచు పదార్థం ఆహారం తీసుకోవాలి. నేను నాన్ వెజ్ కంప్లీట్ మానేమని చెప్పట్లేదు. చాలామంది వచ్చి నాన్ వెజ్ లేకుండా మేము ఉండలేం డాక్టర్ అంటాం. తీసుకోండి, కానీ ఒట్టి నాన్ వెజ్ కాదు, నాన్ వెజ్తో పాటు వెజిటబుల్స్ కూడా తీసుకోండి. అదే పిల్లలు కూడా నేర్పించండి. మనం ఇప్పుడు డిస్కస్ చేసిన కొన్ని కండిషన్స్కి సర్జరీకి వెళ్తుంటారు కొంతమంది, బట్ హౌ సేఫ్ ఈస్ ద సర్జరీ? మలద్వార సమస్యల్లో సర్జరీ అనేది కొంచెం రిస్క్ ఎక్కువ ఉండడం. సింపుల్ చెప్పాలంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది, రికరెన్స్ రేట్స్ చాలా ఉంది. ఇప్పుడు ఫిస్టులా కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిషర్ సమస్యలు తీసుకోండి, ఒక్కసారి సర్జరీ చేసిన తర్వాత కూడా పేషెంట్స్కి మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకని యాక్చువల్లీ ఇప్పుడు సర్జన్స్ కూడా ఫిస్టులా లాంటిది అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఫిస్టులా అనే కండిషన్కి క్షారసూత్ర అనేది అప్రూవ్ చేసింది అందుకే. ఎందుకంటే క్షారసూత్ర చేస్తే ఈ కండిషన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ చాలా 1%, 2% ఉంది తిరిగి రావడానికి ఉన్న ఛాన్స్. కంప్లీట్గా క్యూర్ చేసే ఒక ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి సర్జరీ కన్నా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అనేదే కరెక్ట్. ఆ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ఏంటి, సరి అయిన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏదో నాటు వైద్యం చేస్తున్నారు, ఎవరో ఒకరు ఏదో ఇస్తున్నారని చెప్పేసుకొని తీసుకోవడము అట్లా కాదు. సరి అయిన డాక్టర్ దగ్గర పోయి సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. సో సర్జరీ ఎప్పుడూ అవాయిడ్ చేసుకోవడం బెటర్. కొన్ని కండిషన్స్లో బాగా సివియర్ ఫిషర్ ఉన్నప్పుడు వాళ్ళు స్ఫింక్టెక్టమీ అనే కండిషన్ చేస్తారు. అంటే స్ఫింక్టర్ అనేది మన మోషన్స్ మలద్వారం దగ్గర ఏనస్ రెక్టమ్ని కంట్రోల్ చేసే ఒక మసిల్ అనమాట. సో దాంట్లో పార్షియల్ స్ఫింక్టెక్టమీ చేస్తారు, అంటే అది కట్ చేస్తారు ఆ టైట్నెస్ రిలీజ్ చేయడానికి. దాంతో చాలామందికి ఏమవుతుంది, మోషన్స్ మీద కంట్రోల్ లేకుండా అయిపోతుంది. ఫిస్టులా సర్జరీస్లో మోషన్స్కి కంట్రోల్ లేకుండా అయిపోతుంది. కానీ ఆయుర్వేదంలో క్షారసూత్ర ట్రీట్మెంట్లో ఇటువంటి ఒక సమస్య అనేది లేదు. మోషన్స్ కంట్రోల్ లేకపోవడము, ఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇటువంటి ఒక ఇబ్బందే రాకుండా మళ్ళీ వాళ్ళ నార్మల్ లైఫ్కి వెళ్ళే ఒక అవకాశం ఉంటుంది.
కేసీసీ హాస్పిటల్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్కు పెట్టింది పేరు. మరి కేసీసీలో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు మనం చెప్పుకున్న అన్ని కండిషన్స్కి? మళ్ళీ ట్రీట్మెంట్ అనేది కండిషన్స్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఉంటే కొన్ని మెడిసిన్స్ సరిపోవచ్చు. ఫిషర్ లాంటి కండిషన్స్ ఉందనుకోండి, సింపుల్ ఫిషర్ అంటే మెడిసిన్స్ అనేది సరిపోతుంది. సివియర్ ఫిషర్స్ అంటే ఆ ఫిషర్స్ హీల్ అవ్వాలి. ఆ హీల్ అవ్వడానికి ఇంటర్నల్ మెడిసిన్స్ పెట్టడము, అటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ పైల్ మాస్ కానీ, ఇంటర్నల్ పైల్ మాస్ కానీ, ఎక్స్టర్నల్ హీమరాయిడ్స్ కానీ వస్తే దానికి క్షారసూత్ర అనే ట్రీట్మెంట్ అనేది బెస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ పెరిగిన మాంసం మందులతో తగ్గదు, కరిగిపోదు. ఆ క్షారసూత్ర చేస్తే కంప్లీట్గా తగ్గిపోతుంది. ఆ క్షారసూత్ర ట్రీట్మెంట్ చేయడం వల్ల మళ్ళీ వచ్చే అవకాశం అనేది ఉండదు. ఫిస్టులా అనే కండిషన్ ఉంటే కూడా దానికి క్షారసూత్ర ట్రీట్మెంటే చేయాలి. పెరియానల్ యాబ్సెస్ లాంటిది అంటే పస్ ఫిల్ అయిపోయిన ఒక కండిషన్ వస్తే అది డ్రైన్ చేసుకొని అది క్లీన్ చేసుకుంటూ దాంతోపాటు ఫిస్టులా ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలి. సో దీంట్లో ఏ రకమైన సర్జరీ అనేది ఇన్వాల్వ్డ్ ఉండదు. దీన్ని మనం పారా సర్జికల్ ప్రొసీజర్స్ అంటాం. అంటే కత్తి పెట్టి కట్ చేసుకొని తీసి అట్లా అనేది కాదు. అది కాకుండా క్షారసూత్ర ట్రీట్మెంట్లో చేసుకుంటూ పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది లేకుండా, పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కంప్లీట్గా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు సిటీ లైట్స్. చూస్తూనే ఉండండి TV9.